నమస్తే, వెల్కమ్ టు మగధా టీవీ. నేను రాజశేఖర్. ఇక కొనసాగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలు కొన్ని ప్రాంతాల్లో ఇక ఎన్నికల పోలింగ్ సమయం ముగిసింది. లైన్లో ఎవరైతే ఉన్నారో వారికే ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు అధికారులు. 62.55% పోలింగ్ నమోదైంది. ఇక మున్సిపాలిటీలో 66.10% పోలింగ్ నమోదైంది. కార్పొరేషన్లో 53.94% పోలింగ్ నమోదైంది. ఇక పూర్తి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. 100% వెబ్ కాస్టింగ్తో పోలీసులు సరళి పరిశీలించినటువంటి సందర్భం ఉంది. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఎలక్షన్స్ కొనసాగాయి. అలాగే 2569 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 9 మున్సిపాలిటీల పరిధిలో 12 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి చాలామంది ప్రముఖులు, రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు కూడా చాలామంది తమ ప్రాంతాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రధానంగా పోలింగ్ సరళి ఏదైతే ఉందో దానిపై పూర్తిగా పోలీసులు పర్యవేక్షణ ఎక్కడికక్కడ నిర్వహించినటువంటి సందర్భం ఉంది. కొన్ని చోట్ల ఓటింగ్కు సంబంధించినటువంటి గందరగోళాలు సృష్టించబడ్డాయి. సో అక్కడ నాయకులకి అలాగే నాయకులకి మధ్య గొడవ జరగడం, పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేయటం, అలాంటి సందర్భాలు జరిగినటువంటి సందర్భం ఉంది. జగ్గారెడ్డి లాంటి నేతలు కొంతమంది పోలీసులకు సంబంధించి అక్కడ ఘటన కొంత జరిగింది. సంగారెడ్డిలో 34వ వార్డులో ఆయన అక్కడికి రావటం, సో పోలీస్పై ఆయన అక్కడ మాట్లాడినటువంటి సందర్భం కనిపిస్తుంది. వాగ్వాదం కూడా పోలీసుకు జగ్గారెడ్డికి చోటు చేసుకుంది. ఇలాంటి చెదిరిమదుల ఘటనల మధ్య మొత్తానికి తెలంగాణలో ఎన్నికల పోలింగ్, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ముగిసిందని చెప్పుకోవచ్చు. లైన్లో ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఓటు వేసే హక్కును కనిపించినటువంటి సందర్భం కనిపిస్తుంది. వారి తరువాత పూర్తిగా నివేదికలు రాబోతున్నాయి, ఎక్కడెక్కడ ఎంత పోలింగ్ నమోదైంది. సో దీనికి సంబంధించి కూడా పూర్తిగా కాసేపట్లో డీటెయిల్స్ రాబోతున్నాయి. అలాగే ఎన్నికలు ముగిసిన తర్వాత దాన్ని భద్రపరచడానికి ప్రక్రియ మొదలు కాబోతుంది. స్ట్రాంగ్ రూముల్లో ఉంచబోతున్నారు. ఎల్లుండి 8 గంటల నుంచి పోలింగ్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ జరగబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, మనం బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసాయి. ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ ముగిసింది. లైన్లో ఎవరైతే వేచి ఉన్నారో వారికి మాత్రం ఓటు వేసే హక్కు కల్పించింది. సో ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో చెదురుమదులు ఘటనలు మినహాయించి పూర్తి స్థాయిలో ఎన్నికలు నిర్వహించినటువంటి సందర్భం ఉంది. దీనికి సంబంధించి కాసేపట్లో ఎన్నికల పోలింగ్ ఏదైతే ఉందో రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల పోలింగ్ కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే పోలీసులు కూడా ఎలా పర్యవేక్షించారు, ఎక్కడెక్కడ ఘటనలకు సంబంధించి ఏమైనా కేసులు నమోదయ్యాయా, సో ఎక్కడెక్కడ ఏమైనా మార్పులు చేర్పులు ఉండాల్సిన అవసరం ఉందా, స్ట్రాంగ్ రూముల భద్రత, ఇవన్నీ కూడా చాలా కీలకం కాబోతున్నాయి. దానికి సంబంధించి వివరించే అవకాశం ఉంది. అలాగే ప్రధానంగా ఎక్కడ ఎంతెంత పోలింగ్ శాతం నమోదైంది, ఇవి చాలా కీలకం కాబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా మనకి కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి. నల్గొండ కార్పొరేషన్లో 66% పోలింగ్ నమోదైనట్లు తెలుస్తుంది. అలాగే మహబూబాబాద్ సంబంధించి కార్పొరేషన్లో 62% నమోదైనట్లు తెలుస్తుంది. రామగుండంలో 60% మనకి పోలింగ్ నమోదైనట్లు బ్రేకింగ్ అందుతుంది. అలాగే మంచిర్యాలలో 60%కి పైగానే పోలింగ్ నమోదైనటువంటి సందర్భం కనిపిస్తుంది. కేసముద్రం, తిరుమలగిరి, చండూరు, అలాగే చౌటుప్పల్, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లో దాదాపుగా 80%కి పైగానే అక్కడ పోలింగు శాతం నమోదైంది. చెదురుమదులు ఘటనలు మినహాయించి ప్రశాంతమైన వాతావరణంలోనే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిందని చెప్పుకోవచ్చు. లైన్లో ఉన్నవారికి మాత్రం పోలింగు ఓటు వేసే హక్కు కల్పిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులు. అలాగే ఉమ్మడి నల్గొండ, కరీంనగర్, మెదక్ ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి మధ్య కార్యకర్తల మధ్య కొంచెం ఘర్షణలు ఉన్నాయి. అలాగే ఇప్పటికే 7 కార్పొరేషన్లో 60%కి పైగా పోలింగ్ నమోదైనటువంటి అప్డేట్స్ మనకు అందుతున్నాయి. మున్సిపాలిటీలో 70 నుంచి 80% మధ్య పోలింగ్ కూడా దాదాపుగా
నమోదైనటువంటి సందర్భం కనిపిస్తుంది. కొత్తగూడెం కార్పొరేషన్లో 68% పోలింగ్ అక్కడ నమోదైంది. నల్గొండ కార్పొరేషన్కి సంబంధించి ఇందాక మనం మాట్లాడుకున్నాం, 66% అక్కడ పోలింగ్ నమోదైంది. మహబూబ్ నగర్ కార్పొరేషన్కి సంబంధించి అప్డేట్ 62% నమోదైనట్లు మనకి అప్డేట్స్ అందుతున్నాయి. రామగుండంలో 60% నమోదైనట్లు తెలుస్తుంది. అలాగే ప్రధానంగా మంచిర్యాలలో కూడా 60% పైగానే పోలింగ్ నమోదైనట్లు తెలుస్తున్నటువంటి సందర్భం ఉంది. కేసముద్రం, తిరుమలగిరి, అలాగే చండూరు, చౌటుప్పల్, వడ్డేపల్లి మున్సిపాలిటీలో 80% పైగా పోలింగ్ అక్కడ నమోదైనట్లు మనకి అప్డేట్స్ అందుతున్నాయి. ఇంకా పూర్తిగా డీటెయిల్స్ రాబోతున్నాయి. అలాగే ఈ నెల 13వ తేదీ అంటే ఎల్లుండు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు లెక్కింపు ఉండబోతుంది. ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి పూర్తి స్థాయిలో బ్యాలెట్ పేపర్లని అక్కడ కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతుంది. సో లెక్కించబోతున్నారు. ప్రక్రియ చాలా కీలకంగా, దానికి సంబంధించి కూడా పోలింగ్ అధికారులు, పోలీసులు సమన్వయంతో పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు ఆ రోజు కొనసాగబోతుంది. తెలంగాణలో ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ చూసుకుంటే ప్రశాంతంగానే మనకి అక్కడ ఎన్నికలు సజావుగా సాగాయి, ముగిసాయి. చెదురుమదురు ఘటనలు మినహాయించి ఇంకా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రక్రియ ముగిసిందని చెప్పుకోవచ్చు. లైన్లో ఉన్న వారికి మాత్రం ఇంకా ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు అధికారులు. ఆ ప్రక్రియ తర్వాత పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ ఎంత శాతం పోలింగ్ నమోదైందనే అప్డేట్స్ మాత్రం వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. రైట్, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయని చెప్పుకోవచ్చు. ప్రశాంతంగా ముగిసినటువంటి సందర్భం కనిపిస్తుంది. అలాగే అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహాయించి తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికలు సజావుగానే సాగాయి. ఇక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అందుతున్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో 62%, 66%, 80% వరకు నమోదైనటువంటి పోలింగ్ శాతాలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో క్యూలైన్లో ఎవరైతే వేచి ఉన్నారో వారికి మాత్రం ఓటు హక్కు వేసే అవకాశాన్ని కల్పించారు ఎన్నికల అధికారులు. అది పూర్తయిన తర్వాత పూర్తి అప్డేట్స్ మనకి అందబోతున్నాయి. సో ప్రధానంగా ఎన్నికల పోలింగ్ సర్లే సజావుగా సాగింది కాబట్టి దీనికి సంబంధించి లెక్కింపు చాలా కీలకం కాబోతుందో అది ఎల్లుండు అంటే 13వ తారీఖు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రక్రియ ఏదైతే జరిగినటువంటి ఉన్నాయో సో ఆ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచబోతున్నారు. ఆ రోజు 13వ తారీఖు 8 గంటలకి ఉదయం నుంచి కూడా లెక్కింపు ఉండబోతుంది. సో ఆ లెక్కింపులో ఎవరి భవితవ్యం ఏంటనేది కూడా నిక్షిప్తమైనటువంటి సందర్భం ఉంది. ఆ వారి భవితవ్యాలను కూడా బయటపడబడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇప్పటికే హోరాహోరుగా ఎవరు అంచనాలు వారికి ఉన్నాయి. కానీ తుదిగా చెప్పాలంటే మాత్రం 13వ తారీఖు ఎవరి భవితవ్యం ఏంటి, ఎవరు గెలవబోతున్నారు, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు కైవసం చేసుకోబోతుంది, కార్పొరేషన్లో ఎవరు అంచనాలు నెరవేరబోతున్నాయి, ఎవరు అంచనాలు తగ్గట్టుగా ప్రజలు ఆదరించారు, ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఆ రోజు అవన్నీ కూడా క్లియరెన్స్ రాబోతున్నాయి.